ఏ సందేశమైనా సిలువ దగ్గరకు నడిపించబడితే ఆ సిలువ దగ్గర మనుషుల్లో పశ్చాత్తాపం కలిగినప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. ప్రియులారా, కనుక అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాదాపు ఇంచుమించు 3,000 మంది సంఘములోకి చేర్చబడ్డారు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే రాను రాను సంఘం విస్తరిస్తూ ఉంది. వాళ్ళు అపోస్తలులు బోధిస్తున్నారు, ఆ బోధలో వాళ్ళు ఉన్నారు, అలాగే సహవాసంలో వారు ఉన్నారు, రొట్టె విరుచుటలో వారు ఉన్నారు, ప్రార్థన చేయుటలో వారు ఎడతెగకుండా వారు ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అందరూ తమ ఆస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. పెట్టి ప్రియులారా, వాళ్ళు ప్రభువును వారు సేవిస్తూ ఉన్నారు. విశ్వసించిన వారు అందరూ ఎలా ఉన్నారంటే ఏక హృదయము ఏక ఆత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు ఏది కూడా నాది అని అనుకోలేదు, వాళ్ళు తమదని అనుకోలేదు. వాళ్ళు ప్రియులారా, మనది అని అనేటువంటి ఆలోచన విధానంలో వారు ఏం చేశారు అని అంటే లేని వారికి పంచిపెట్టారు, ఉన్నవారు లేని వారికి పంచిపెడుతూ వచ్చారు. ఎలాగంటే వాళ్ళు కలిగింది అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఈ అపోస్తలులు సంఘము కూడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని రకాలుగా కావలసిన భోజనాన్ని ఇచ్చి వాళ్ళ ప్రభువును ఆరాధించేలాగా ఏర్పాట్లు చేశారు.